హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోలాలిస్ రేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్ట్. వీడియో విషయానికి వస్తే నేను 1 మంత్ నుంచి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది చెట్లన్నీ పెట్టి. రీసెంట్గానే 1 ఇయర్ బిఫోరే పెట్టిన. సో మట్టి మారిస్తే మంచిగా చెట్లు అనేటివి హెల్తీగా పెరుగుతాయి అంటారు కదా. ఇగో అందుకే ఈరోజు ఎట్లయినా ఓపిక తెచ్చుకొని ఇక మట్టి మారుద్దామని డిసైడ్ అయిపోయినా. అసలు ఏంటంటే మామూలుగా ఎండ కాదండి, దంచి కొడుతుంది. మా పిల్లల్ని ఇంట్లో ఉండుండ్రా, నేను మార్చి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తా అంటే అస్సలు వినడం లేదు. వాళ్ళు నా వెంటనే తోకల్లాగా వస్తున్నారు ఎండల పడి. అసలు మాట వినడం లేదు మా పిల్లలు వచ్చేసి. ఈ చెట్టు పేరు ఏంటో నాకు అసలు ఆల్మోస్ట్ ఇందులో కొన్ని చెట్ల పేరు తెలీదు. మీకు నేను ఫస్ట్ చూపించిన చెట్టు ఏమో అట్రాక్షన్ చెట్టు అంటారు కదా, ఇట్లా పెద్ద పెద్ద ప్లేస్లలో ఉంటాయి. సో మా ఇంటి పైన ఉంటే నేను అందులోకెళ్ళి చిన్న కొమ్మ తీసి ఇక నా గార్డెన్లో పెట్టుకున్నా, మినీ గార్డెన్లో. ఇది పుదీనా చాలా హెల్తీగా పెరుగుతుంది. తెంపేస్తే మళ్ళీ ఫ్రెష్గా పెడదాం అనుకుంటున్నా, బట్ నాకు అస్సలు తెంపాలనిపించట్లేదు ఆ పుదీనా మాత్రం. ఇక ఎండిపోయింది ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఇక గ్రీన్ది మంచిగా హెల్తీగా పెరిగేటట్టు ట్రై చేస్తున్నా. బట్ ఎందుకు నాకు ఆ పుదీనా మొత్తం తీయాలనిపించట్లేదు. తీస్తే మళ్ళీ కొత్తగా పెడితే మళ్ళీ కొత్తగా చిగురు వస్తాయి కదా, మంచిగా అనిపిస్తుంది. బట్ ఎందుకో మాత్రం నాకు తీయాలనిపించట్లేదు. ఇక అన్నీ తీసి కింద పెడుతున్నా. ఇది దానిమ్మ చెట్టు అబ్బా, నేను అసలు సీడ్స్ వేయలేదు, ఏం వేయలేదు. ఆటోమేటిక్గా అవే మొలిచినాయి. ఎట్లా మొలిచినాయి ఏమో, 2 మొలకలు వచ్చినాయి. బట్ నాకు ఇంకో భయం కూడా ఉంది. ఇప్పుడు నేను మట్టి మారుస్తా కదా, మట్టి మొత్తం తీసేయాలి కదా వేర్లతో సహా. వేర్లకు ఉన్న మట్టి కూడా తీసి మళ్ళీ ఫ్రెష్ మట్టి వేస్తాం కదా, మళ్ళీ చెట్లు ఏమన్నా అప్సెట్ అవుతాయేమో అని భయంగా ఉంది నాకైతే. భయమైతే ఉంది నాకు చాలా. ఇది తమలపాకు చెట్టు, మా చిన్నబాబు గుర్తుగా నేను పెట్టుకున్నాను ఆ చెట్టు వచ్చేసి. చాలా బాధ అనిపిస్తుంది నాకు ఆ చెట్టు చూసినప్పుడల్లా. బట్ మంచిగా పెరుగుతుంది, ఎదుగుతుంది. సో 1 ఇయర్ అయిపోతుంది మా చిన్నబాబు పుట్టి. ఇక వాడికి గుర్తుగా నేను పెట్టిన, వాడి బర్త్డే రోజు పెట్టిన చెట్టు వచ్చేసి. బట్ ఇక చెట్టు చూసినప్పుడల్లా నాకు మా బాబాయ్ గుర్తొస్తాడు. అన్నిటిని తీసుకొని మా ఇంటి బయట ఏంటంటే ఇంకుడు గుంత తవ్వుతున్నారు. ఇప్పుడు మా ఏరియా సైడ్ అయితే ఇంకుడు గుంతలు తవ్వుతున్నారు. మీ ఏరియా సైడ్ తవ్వుతుండ్రా లేదనేది కామెంట్ చేయండి. ఇక ఇంకుడు గుంత తవ్విన దగ్గర చాలా మట్టి ఉంది. మళ్ళీ దాని కింద చెట్టు ఉంది, మంచిగా పెద్ద చెట్టు ఉంది. మంచిగా చెట్టు కింద కూర్చొని టైంపాస్కి ఇదంతా చేస్తే అయిపోతుంది కదా, పని అయిపోతుంది, టైంపాస్ అవుతుంది అన్నట్టు ఇక ఈ పని అయితే స్టార్ట్ చేసిన. చెట్టు కింద అయితే మంచిగా నీడుంది, కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అవి తీసుకొని వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది ఎండల. బట్ ఇక ఇష్టంతో చేస్తే మనకి ఏదైనా కష్టంగా అనిపించదు. గురించి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. ఈ చెట్టు పేరు కూడా నాకు తెలీదు. మీకు ఒక జోక్ చెప్పాలా, ఈ చెట్టు కొమ్మ నేను మా ఇంటి పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన. చిన్న కొమ్మ తీసుకొచ్చి తొట్టిలో పెట్టిన, అది మంచిగా హెల్తీగా పెరుగుతుంది ఆ చెట్టు వచ్చేసి. చిన్నప్పటి నుంచి చెట్లు అంటే చాలా ఇష్టం అబ్బా, ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. బట్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెంచేయడానికి చాయిస్ లేదు, ప్లేస్ లేదు. అండ్ మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉండరు. ఇక ఊర్లో ఉండకుంటే మేకలు అవన్నీ వచ్చి తినేస్తాయి కదా, అసలు పెట్టడానికి చాయిస్ లేదు. బట్ నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టము. మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వర్క్ ఉన్నప్పుడు మాత్రమే విలేజ్కి వస్తారు. ఇక అందుకని ఇక ఊర్లో పెంచడానికి అవకాశం లేదు. ఇక నేను హాస్టల్లో ఉన్నప్పుడు అయితే నాకు హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్ళే తోవలో ఏదైనా మంచి చెట్టు కనిపించింది అనుకో, పీక్కోవడము హాస్టల్లో పెట్టడం, పీకడం హాస్టల్లో పెట్టడం. అసలు కొమ్మలు ఏమన్నా పీకే చాయిస్ లేదంటే కొమ్మలు కట్ చేసుకొని వచ్చి హాస్టల్లో పెట్టేదాన్ని. అసలు హాస్టల్లో కూడా ఎన్ని చెట్లు పెట్టినా అంటే చాలా చెట్లు పెట్టిన. అవి ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయినాయి. రీసెంట్గా 1.5 year బ్యాక్ వెళ్ళి చూసిన, చాలా అంటే చాలా పెద్దగా అయిపోయినాయి. నేను మా అక్క చాలా పెట్టినాం చెట్లు వచ్చేసి. మా అక్క కూడా చాలా అంటే చాలా ఇష్టము చెట్లు వచ్చేసి.
ఒకేసారి తీసుకొచ్చి మట్టి మార్చి తీసుకెళ్ళొచ్చు, కానీ అన్నీ ఒకేసారి తీసుకొచ్చేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా. ఒక్కొక్కటి తీసుకొచ్చి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళాల్సి వస్తుంది కదా. అదే 2 తీసుకొచ్చి మట్టి మార్చి మళ్ళీ 2 పెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు 2 తీసుకురావచ్చు కదా. అట్లా టైం వేస్ట్ అవ్వద్దు అన్నట్టు ఇక 2 తీసుకొచ్చి 2 లోపల పెట్టేస్తున్నా. మట్టి ఎంత టైట్గా ఉందంటే చాలా టైట్గా ఉంది. అట్లా ఉంటే చెట్లు అనేటివి మంచిగా హెల్తీగా ఉండవు. సో నేను ఇది మట్టి మార్చేది ఎప్పుడో చేయాల్సింది, చాలా లేట్ అయింది. 1 ఇయర్ అయిపోయింది నా చెట్లు పెట్టి. 1 ఇయర్కి ఒకసారి మనం అలా మట్టి మారిస్తే చెట్లు అనేటివి మంచిగా హెల్తీగా పెరుగుతాయి అని అంటారు కదా. అది నిజమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. నిజమే, అది కూడా మంచి హెల్తీగా పెరుగుతాయి. నర్సరీలలో మారుస్తూనే ఉంటారు ఇట్లా. 1 ఇయర్కి ఒకసారి మట్టి మార్చి మళ్ళీ వేరే మట్టి వేసి అందులో ఇట్లా ఎరువులు వేస్తూ ఉంటారు. మనం ఇంట్లో అయితే అట్లా పట్టించుకోము. కొందరైతే బాగా కేర్ తీసుకుంటారు చెట్ల పైన. సో నాకు కూడా చాలా ఇష్టం అలా కేర్ తీసుకోవడం. సో ఇక అందుకే ఇక 1 ఇయర్ అయిపోయింది కదా అన్నట్టు ఇక మట్టి మారుస్తుంది. పని ఎప్పుడో చేయాల్సింది, బట్ ఇక కొంచెం లేట్ అయిపోయింది. Mommy, Daddy. డాడీ గారు మీ అందరికీ హాయ్ చెప్తుండు. ప్లీజ్ వాడిని కూడా బ్లెస్ చేయండి. అందరూ హాయ్ చెప్పండి మా ఓన్కి. ఈ చెట్టు మా బుడ్డోని జ్ఞాపకార్థంగా పెట్టుకున్నా. వాడు లేడు కదా, ఇక వాడు నాతో ఉన్నట్టు అనిపించి వాడి బర్త్డే రోజు పెట్టిన. 1 ఇయర్ అయినాక బర్త్డే అవుతుంది కదా, 1 ఇయర్ అవుతుంది కదా. సో కరెక్ట్ 1 బర్త్డే రోజే ఆ చెట్టు పెట్టిన. సో నీళ్ళు అన్నిటి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పోసినాం వాటర్ దానికి. సో మంచిగా హెల్తీగా పెరుగుతుంది ఆ చెట్టు వచ్చేసి. బట్ ఇప్పుడు నేను మట్టి మారుస్తున్నా కదా, మళ్ళీ ఏమన్నా డిసప్పాయింట్ అయ్యి చెట్టు పెరగకుండా మధ్యలో డౌన్ అయిపోతుందేమో అని, చచ్చిపోతుందేమో అని భయం అవుతుంది ఒక సైడ్ అయితే.
మొత్తానికైతే ఎట్లయినా అట్లా మార్చేసిన అబ్బా, మట్టి మార్చేసిన. ఇక అవన్నీ లోపల పెట్టి మా పిల్లలతోటి కూడా నీళ్ళు పోపించి ఇక అవన్నీ సెట్ చేయాలి. మళ్ళీ నేను పసుపు పండించిన అని చెప్పాను కదా, కొంచెం వెళ్ళిందని చెప్పిన కదా, అది కూడా వీడియో పెట్టాను చూడండి, లాస్ట్లో పెట్టిన. మంచిగా ఉంది. నాకైతే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో అర్థమవుతలేదు. కొంచెం ఉంది పసుపుని, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో అర్థమవుతలేదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అయినా బుల్లి పొటాటోస్ చూడండి ఎంత బాగున్నాయి, నాకైతే చాలా క్యూట్గా అనిపించినాయి. అయినా మనం చేతులతోటి పండించింది ఆ సంతోషమే వేరు కదా, అసలు మాటల్లో చెప్పలేను. అది కొద్దిగా అయినా కానీ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మా చెట్లకు గుట్ట ఎప్పుడో ఒకసారి పూస్తాయి ఫ్లవర్స్, రోజెస్. మంత్లీలో ఒక 2 times అయినా పూస్తుండొచ్చు. అసలు వాటిని తెంపాలనిపించదు తెలుసా, పువ్వులని చెట్లకే ఉంచాలనిపిస్తుంది. ఆ చెట్టుకు పువ్వు ఉంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దేవుడికి పెట్టాలనుకుంటా, మర్చిపోతే ఇక దేవుడికి దేవుడి గుట్ట పెట్టాలనిపించదు నాకు, ఎందుకు ఆ చెట్టుకే ఉంచాలనిపిస్తుంది. దేవుడికి ఎట్లయినా మార్కెట్ నుంచి తీసుకొస్తాం కదా, సో ఆ చెట్టు అట్లనే చూస్తూ ఉండబుద్ది అయితే నాకైతే. బయటకు వచ్చినప్పుడల్లా పువ్వులు పూసినప్పుడల్లా చెట్లనే చూస్తూ కాలక్షేపం చేస్తాను నేనైతే. ఇక మా పిల్లల్ని నీళ్లు పోయమన్నదే పాపం, గల్లి అంతా బురద చేస్తుండ్రు. ఇప్పుడు నేను మళ్ళీ డబల్ పని, నాకు మొత్తం క్లీన్ చేయాలి. ఇక పిల్లలు కదా, వాళ్ళ సంతోషాన్ని ఇక కాదనలేను. పిల్లలకు నీళ్ళల్లో ఆడుకోవడం అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. మళ్ళీ టిల్లుగాడికి అయితే ఇంకా ఇష్టం. వచ్చేసి ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పైన పెట్టేస్తే అయిపోతుంది.